హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. హార్ట్లీ వెల్కమ్. గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, నిన్నటికి నేను అకౌంట్ క్రియేట్ చేసి ఛానల్ పేరు పెట్టింది నిన్న. సో మనకి యూట్యూబ్ నుంచి కూడా హ్యాపీ బర్త్డే మూన్ డివైన్ టారో అని వచ్చింది. దట్టు నిన్న ఇంకో విషయం ఏంటంటే, కరెక్ట్గా నిన్నటికి 25,000 సబ్స్క్రైబర్స్ దాటారనమాట. కరెక్ట్గా అదే రోజుకి కరెక్ట్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది నా బర్త్డే రోజు. నా బర్త్డే ఓ మై గాడ్, చెప్పేశానా? రైట్ పర్లేదు. ఎవరైతే నేను చెప్తాను. ఆ రోజుకి కరెక్ట్గా ఆ రోజు నేను పెట్టాను వీడియోస్. ఆ రోజు నుంచి అప్లోడ్ చేయడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను కాశీకి వెళ్ళడం అవన్నీ జరిగినాయి. అనుకోకుండా అలా అంతా జరిగింది. సరే, ఈ 1 ఇయర్ జర్నీ ఇది. ఇంకోటి ఏంటంటే, నేను వాట్సాప్లో పోల్ పెట్టున్నాను. అంటే జస్ట్ ఒక్కరోజు చెప్పున్నాను, నా బర్త్డే ఎప్పుడు అని మీరు గెస్ట్ చేసిన వాళ్ళకి ఒక 10 minutes రీడింగ్ ఫ్రీ చేస్తాను అని. సో కొంతమంది సెలెక్ట్ అయినారు. వాళ్ళ నేమ్స్ కూడా నేను కరెక్ట్గా 1 అటెంప్ట్లోనే చెప్పారు కొంతమంది. వాళ్ళ పేర్లు నేను విత్ వాళ్ళ పర్మిషన్ తోటి నేను అనౌన్స్ చేస్తాను, ఓకేనా? అప్పుడు వాళ్ళకి పర్సనల్గా రీడింగ్ చేస్తాను, ఫ్రీ రీడింగ్. సరే, ఇంకోటి ఏంటంటే, ఈ హ్యాపీ న్యూస్ని నిన్నే షేర్ చేసుకోవాల్సింది నిన్నప్పటికీ పోస్ట్ చేసేసాను. అందువల్ల ఇవాళ మీ అందరితోటి షేర్ చేస్తున్నాను. మన ఛానల్ గ్రోత్కి సహకరిస్తూ, నన్ను ఆదరిస్తూ, మీ ప్రేమాభిమానాలతోటి, మీ అమితమైన ప్రేమాభిమానాలతోటి చాలా 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 హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ లవ్ యూ ఆల్. ఆ డివైన్కి, ఏంజల్స్కి కూడా గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాణి గారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చెప్పే రీడింగ్ మొత్తం నాకు జరిగింది వాణి గారు. నాకు మీరు ప్రతి ఒక్కటి నాకు మోసం, డబ్బులోన మోసం, ఫ్రెండ్షిప్లోన మోసం, నా ఎదుగుదలలోన మోసం, నాకు చెడు చేయాలని అనింది అంతా మొత్తం నాకు జరిగిందే. ఇప్పుడు మీరు రీడింగ్లో చెప్తున్నారు. ఈ శుక్రవారం రోజు చూసినాను, మొత్తం నాకే మోసం చేసింది శైలజ అని అన్న. నాకు ప్రతి ఒక్కటి మోసం చేసింది. నేను బాగా నిందే నాకు వారం లేక మనసు ఒప్పక నాకు డబ్బు ప్రతి ఒక్కటి మోసం చేసింది వాణి గారు. ఇప్పుడు మీరు చెప్పేది ప్రతి ఒక్కటి నమ్మించి మోసమే చేసింది. మీరు నాకు జరిగిన ప్రతి ఒక్క మాట, ఇప్పుడు మీరు చెప్పేది ప్రతి ఒక్క మాట నాకు మీరు చెప్తా అంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి వాణి గారు. మీకు నమస్కారం వాణి గారు. మొత్తం నా గురించే చెప్తున్నారు వాణి గారు. ఈ శుక్రవారం నేను ఒక ఆవుని మెప్పుకుంటున్నాను. మామూలుగా ఒకటికి వచ్చి ఈ రీడింగ్స్ వస్తానన్నాను. ఆ ఏం వరుస లేకుండా అంటే, మీరే లేకుండా అంటే, మీరు పెట్టిన వీడియోస్ చూడుకున్నానంటే ఈ రోజు నేను ఎంత నా కాళ్ళ మీద నేను నిలిచిండేదాన్ని కాదు, నేను ఉండేదాన్ని కాదు. అసలుకి మీరు చెప్తా అంటే నాకు ఎట్టో అయిపోతాను. నన్ను మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మీ చేతులు పట్టుకుని మీ ముఖం చూసి నాకు అంత ప్రేమ వచ్చేస్తాను మీ మీద వాణి గారు. చెప్తా అంటే నాకే అసలు మిమ్మల్ని దగ్గర ఎప్పుడు మీ దగ్గరికి వచ్చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోతాను మీరు చెప్తా అంటే. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఒక అతను నన్నట్టే మోసం చేసినాడు, శైలజ నన్ను మోసం చేసింది. మీరు ఈ రీడింగ్ ప్రతి ఒక్కరికి వినిపించండి. మీకు నమస్కారం. నేను చెప్పింది ప్రతి ఒక్కటి డబ్బు కానీ, నాకు ఫ్రెండ్షిప్లో కానీ, ఒక సపోర్ట్గా నన్ను వాడుకునేది కానీ, నేను పచ్చగా తిరుగుతా అంటే వారం లేదు కానీ, నాకు ఒక సీట్ చేయాలనేది కానీ ప్రతి ఒక్కటి నాకు జరిగినట్టుగా మీరు చెప్తున్నారు అని గారు. ఖచ్చితంగా మీరు ఈ రీడింగ్ విని 10 మందికి పెట్టి నేను మీ దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకుంటానని చెప్పినా కదా ఆ రోజు. నా పేరు కృష్ణమ్మ. నాకు చదువు తెలియదు, మెసేజ్లు పెట్టేది. హై స్కూల్ ఒక ఆదివారం ఉంటుంది. ఆ రోజుకి మీరు ఆదివారం మీరు రీడింగ్ పెట్టరు కదా. ఎట్టపోయినా మేము
మీ వాట్సాప్ నెంబర్కి డబ్బులు పంపించి నేను పర్సనల్ రీడింగ్ తీసుకుంటా వాణి గారు. నాకు ప్రతి ఒక్కటి మీరు ఇప్పుడు నేను ఈ రీడింగ్ నేను వింటా ఉంటే ప్రతి ఒక్కటి నాకు జరిగినట్టుగా చెప్తున్నారు. నన్ను మోసం చేసిండేది, నన్ను ఏమర్చిండేది, అలా మంచిగా ఉండి నన్ను దెబ్బతీస్తాండేది, నాకు స్వీట్ చేసిండేది, మీ ఏం వరుస లేకుండా పోయింటే, మీరే లేకుండా పోయింటే, మిమ్మల్ని నేను చూడకుండా ఉండింటే అసలు నేను ఈ పొద్దు ఈ భూమిపై నిలిచే ఉండను. అట్లా అప్పుల్లో డబ్బులో ముంచేసింది నన్ను. నేను ధైర్యంగా మాట్లాడగలుగుతానండి, నేను ధైర్యంగా ఉండాలని అన్నిటికీ సపోర్ట్గా నన్ను తీసుకొని వాడుకొని ఇప్పుడు తిరుక్కునేసింది, నా డబ్బు ముంచేసింది. ఇస్తానని చెప్తాను ఇప్పటికి కూడా, కానీ ఇవ్వలేదు, ఇస్తానని అంటుంది. నాకు మీ చేతులు పట్టుకొని ఆడవాలని ఉండదు అనమ్మా. నాకు భలే నా ప్రాణం మీరు కాపాడి నన్ను గడ్డనేసిన వాళ్ళే మీరు, నన్ను బతికించిన వాళ్ళే మీరు. అసలు నేను ఉంటానో ఉండలేనో అనిపించేసింది. ఇప్పుడు 6 నెలలుగా మీ రీడింగ్ చూస్తా, అప్పుడు కొంచెం అట్లా మనశ్శాంతిగా మీ రీడింగ్ మీరు చెప్పేటివి అవన్నీ ఆలోచిస్తా వింటా. నా మనసే మారిపోయింది. మీరు యూనివర్స్ మీదనే నా మనసు మారిపోయింది. మీరు యూనివర్స్ ఒక్కరోజు మీ రీడింగ్ చూడకుండా పోతే వినకుండా పోతే నా ప్రాణం ఉంటుంది. ప్రతిరోజు మీ రీడింగ్ మీరు ఏమి చెప్పినా, మీరు చెడు చెప్పినా మంచి చెప్పినా ఏమి చెప్పినా కానీ చెడు మీ నోట్లో రాదు. ఎవరు భవిష్యత్తు ఎట్ట జరుగుతుందో అదే మీరు చెప్తున్నారు ఖచ్చితంగా. నేను చెడు చేసినానా నా చెడు నాకే చెప్తున్నారు, వేరే వాళ్ళు చెడు చేసినారా వాళ్ళ చెడు వారికే చెప్తున్నారు. కానీ అన్యాయం చేసిన వాళ్ళ న్యాయం చేసిన వాళ్ళ ఒక గాట కట్టేసి మీరు చెప్పలేదు. అన్యాయం చేసిన వాళ్ళని అన్యాయం అంటున్నారు, న్యాయం చేసిన వాళ్ళని న్యాయం అంటున్నారు. ప్రతి ఒక్కటి మీరు అంత కరెక్ట్గా, మీరు ఒక దేవత తల్లి, మీరు ఒక దేవత. నాకు నా పాలిటు నా బిడ్డ కన్నా ఇంకా ఎక్కువ తల్లి, మీకు నమస్కారం తల్లి. నా రీడింగ్ ఖచ్చితంగా ఈ నా వాయిస్ మెసేజ్ ఖచ్చితంగా ఈయన ఆధారము. నాకు చదువు రాదు, పెట్టేది రాదు, ఆధారం ఆ పాప ఉంటుంది, ఆ పాప నేర్పించింది. ఇప్పుడు ఇటు వాయిస్ మెసేజ్ పెట్టేది ఇప్పుడు నేనంతా వింటాను. విని అసలు నా మనసు తక్కువ గబో పెట్టేద్దామా అని నేను వాయిస్ మెసేజ్ పెడతాను. వాణి గారు నమస్కారం. వాణి గారు దయచేసి నన్ను నాకు అప్పుల బాధనే అట్లా ఊరి కోసం బాధపడకూడదు, ఒక ఛాలెంజ్గా మనం బతకాలా, మనం ఏడ ఆగకూడదు అని మీరు చెప్తున్నారు కదా. అదే ఆ పాయింట్ పట్టుకొని మీరు ఆ మాట చెప్పినారు చూడు, అదే నాకు ధైర్యం వచ్చింది వాణి గారు. మీరు అన్ని మాట ఆ ఒక్క మాటతో నాకు ధైర్యం వచ్చేసింది వాణి గారు. ఆ ధైర్యంతోనే నేను గట్టిగా నిలదొక్కొని నేను పోరాడగలిగినాను వాణి గారు. మీరు చెప్తున్నారు కదా అతను మోసం చేసినాడు, అతను నేను లొంగిపోయినాను. చెప్పిన ప్రతి ఒక్కటి మీరు పసిబిడ్డ అయినా నేను పెద్దదాన్ని, మీరు చెప్పిన మాటతో నేను చేసిన తప్పు అనను నేను తెలుసుకొని నా పాటికి నేను గమ్మున అయిపోయినాను. కానీ ఇప్పుడు ఒక 10 రోజుల బట్టి ఫోన్ చేసి మీరు చెప్తాంటారు కదా, నీతో ఉన్నప్పుడు నా లైఫ్ వేరే ఎలాగా ఉండింది, నాకు అన్నీ కలిసి వచ్చింది, నాకంతా బాగుండింది, ఇప్పుడు నేనంతా కోల్పోయినాను, నేనంతా మోసపోయినాను, నాకేమీ కలిసి రాలేదు, నాకు డబ్బు కానీ ఏది కానీ నాకు ఇప్పుడు ఏమీ లేదు, నిన్ను వదిలేసిన తర్వాత ఇట్లా అయిపోయింది అని మీరు చెప్తాంటారు కదా. అదే జరిగింది అతను. ఇప్పుడు అడుగుతున్నాడు, ఫోన్ చేస్తున్నాడు, నేను మాట్లాడేది లేదు వాణి గారు. వద్దు, నేను బుద్ధిలేక తప్పు చేసినాను, నా తప్పును నేనే చెప్పుతో కొట్టుకున్నాను, నేను చేసిన తప్పు నేను చేసి ఉండకూడదు, అదే పొరపాటు అని నా బుద్ధికి తెచ్చుకొని నేను గమ్మున అయిపోయినా. ఇప్పుడు ఈ డబ్బు ఒకటి చిగులుకో ఉన్నది. అండ్ ఇంకొక సబ్స్క్రైబరు, అమ్మలా చూసుకునే అక్క ఉండడం చాలా బ్లెస్సింగ్ కదా. ఆ విషయంలో ఐఎమ్ వెరీ లక్కీ. ఐ లవ్ యూ సో మచ్ అక్క, నువ్వు నాకు మరో అమ్మవి. ఇలా ఈ జర్నీలో ఎంతోమంది నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు. ఎంత అతి ప్రేమ అంటే నా మీద, ఇట్లాంటి ప్రేమని నాకు మీ అందరి నుంచి నాకు ఈ యూట్యూబ్ ద్వారా ప్రసాదించిన ఆ భగవంతుడికి కోట్ల గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. రియల్లీ ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ సో మచ్. సరే, ఇన్ని చెప్పినా తక్కువే మీకు. రైట్. ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలి అని కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఇట్లానే మన ఈ జర్నీని ముందుకి నడిపిస్తారు, కొనసాగిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలామంది ఈ 1 year జర్నీలో ఎంతోమంది వాళ్ళని వాళ్ళు రెక్టిఫై చేసుకొని వాళ్ళ లైఫ్స్ మార్చుకొని మంచి జాబ్స్ చేసుకుంటూ
వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళ కింద ఒక ఇద్దరికైనా సరే ఉపాధిని కలిగిస్తున్నారు. కొంతమంది అక్క మీరిచ్చిన ఇన్స్పిరేషన్తోనే మీరిచ్చిన దీంతోనే పర్సనల్ రీడింగ్స్లో ఈరోజు నేను ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నానక్క. నెలకు ఒక 30,000-40,000 వస్తున్నాయి. నా కింద ఒక ఇద్దరిని నేను పనిచ్చి వాళ్ళకి పోషిస్తున్నాను. ఆ స్థాయిలో ఉన్నానక్క. వితిన్ 6 మంత్స్లో నాలో ఇంత డెవలప్మెంట్ వచ్చింది. అది మీ బ్లెస్సింగ్ వల్లే, మీ వల్లే అని మీరిచ్చిన గైడెన్స్ వల్లే అని చెప్తున్నారు. చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో ఇట్లా చాలామంది మీ కెరీర్లో డెవలప్ అవుతున్నారు. చాలా నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వస్తున్నారు. మీ లైఫ్ని మీరు తీర్చిదిద్దుకుంటున్నారు. నేను ఏ ఉద్దేశంతో అయితే ఛానల్ పెట్టానో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నందుకు, మీలో మీరు మిమ్మల్ని మార్చుకుంటూ మంచి దారిలో నడుస్తున్నందుకు, మీరు నా మీద రెస్పెక్ట్ ఉంచి, వాల్యూ ఉంచి, నా మాట విని మిమ్మల్ని మీరు మంచి దారిలోకి నడిపించుకుంటున్నట్టు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. మీకు కూడా మీ ఫ్యూచర్ కెరీర్, మీ గ్రోత్, మీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ, ఫ్యామిలీ విషయాల్లో కానీ, మీ పార్ట్నర్ తోటి సంతోషం విషయంలోని, పిల్లల ఎదుగుదల విషయంలోనూ మీకు అంతా మంచి జరగాలి, మంచి గ్రోత్ రావాలి, మీ లైఫ్లో పాజిటివిటీ రావాలి అని భగవంతుణ్ణి మెండారుగా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సరే, ఈరోజు అగైన్ ఇంకా రీడింగ్లోకి వచ్చేద్దాం. కొంచెం షార్ట్ రీడింగ్ తీసుకుంటే ఇవాళ, ఎందుకంటే నిన్న 1 hour పైన అయిపోయింది రీడింగ్. సో ఇవాళ కొంచెం షార్ట్ రీడింగ్ తీసుకుంటాను, సరేనా? రైట్. ఈరోజు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి, ప్రస్తుతం ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు? వాళ్ళ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ విజువలైజేషన్ చేసుకోండి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇవాళ? 5 of Wands, King of Wands, Wands ఎనర్జీ బాగా వస్తుంది. 9 of Pentacles, Queen of Cups, Nine of Swords, ఏడువయ్యా బాబు అని పాడాల్సి అనిపిస్తుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్, 7 of Wands. రైట్. ఇవాళ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే, మేబీ మీ పార్ట్నర్ ఇక్కడ నాకు కొన్ని సినారియోస్లో మ్యారీడ్ అని కనపడుతుంది. ఎస్, మ్యారీడ్ అని కనపడుతుంది. మనీ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అట్ ద సేమ్ టైం తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యుండొచ్చు. అక్కడ తనతో చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, చాలా సంఘర్షణలు, తగాదాలు, మనస్పర్ధలు, తిట్టుకోవడం, ఇట్లాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి అన్నమాట. మీ పార్ట్నర్ చాలా రూడ్గా, అథారిటేటివ్గా, డామినేషన్గా బిహేవ్ చేస్తున్నారు అనేది అక్కడ కనపడుతుంది థర్డ్ పార్టీ విషయంలో. అండ్ మీరేంటి, మీ ఎనర్జీస్ ఏంటి, మీరు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ లిటరల్లీ 9 of Swords ఎనర్జీలో ఉన్నారు. అంటే స్ట్రెస్ తీసుకుంటున్నారు. మీతో ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఉంది, మీ ప్రేమ మీరు చూపించిన ప్రేమ ఎలా ఉంది, మీ సాక్రిఫైస్ ఎలా ఉంది, మిమ్మల్ని మీరు అసలు ఒక ఫ్యామిలీ పర్సన్కి, ఒక వైఫ్ ఆర్ హస్బెండ్కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ మీలో ఉన్నాయి. అవన్నీ తన ఫీలింగ్ అనమాట, నాది కాదు.
అవన్నీ గుర్తు చేసుకుంటూ మీ మీద చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో కూడా ఉన్నారు. మీ మీద ఫీలింగ్స్ అంటారు కదా! అట్లాంటి ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ అట్ ద సేమ్ టైమ్ మీకు దూరంగా ఉండి ఎక్కడికొచ్చి పడ్డాను నేను. ఇక్కడ మీ థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్‌ని అసలు పట్టించుకోవడమే లేదు. తనదైన లోకము, తనదైన ఎంజాయ్‌మెంటు, తనదైన ప్రపంచం తనది. తన ఎంజాయ్‌మెంట్స్, తన ఫ్రెండ్స్, తన సర్కిల్, తన అందం విషయంలో, తన గ్రూమింగ్ విషయంలో ఇదే తప్ప ఫ్యామిలీని పట్టించుకోవాలి, లేకపోతే పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలి, మీ పర్సన్ విషయంలో కేర్ తీసుకోవాలి, ఇలాంటివి ఏమీ లేవు. సో, తన సంతోషమే తనకి ముఖ్యం. ఇక్కడ మెయిన్‌లీ మీ లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్, మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్ మేబీ ఇండిపెండెంట్ అయ్యుండొచ్చు. అంటే జాబ్ హోల్డరా, లేకపోతే ఏదైనా సెల్ఫ్ ఎర్నింగ్స్ చేస్తూ ఉన్న పర్సన్ అయ్యుండొచ్చు. సెల్ఫ్ సంపాదన, తనకు సంపాదన చేసుకుంటున్న పర్సన్ అయ్యుండొచ్చు. అది బిజినెస్ ద్వారానా, జాబ్ ద్వారానా, వాటెవర్ ఇట్ మే బీ. తన ఇది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన సంతోషాన్ని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. ఎవరిని పట్టించుకోవట్లే. ఈవెన్ మీ పార్ట్నర్‌ని కూడా పట్టించుకోవట్లే. అది మీ పార్ట్నర్‌కి దెబ్బ కొడుతుంది. సో, అక్కడ ఇద్దరి మధ్య గొడవలు, మనస్పర్ధలు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీ పార్ట్నర్ ఆల్రెడీ అన్‌మ్యారీడ్ అయ్యున్నా కూడా ఇదే సిట్యుయేషన్. మీ పార్ట్నర్ లైఫ్‌లో సమ్ అదర్ పర్సన్ ఉన్నా కూడా ఇదే సిట్యుయేషన్ జరుగుతుంది. పార్ట్నర్‌ని పట్టించుకోలే. తనదైన లోకంలో తను, మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్న పర్సన్ తనదైన లోకంలో తను ఉంటున్నారు అనేది కనపడుతుంది. సో, ఇక్కడ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. మీతో ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఉంది, లేనప్పుడు తన లైఫ్ ఎలా ఉంది అనేది గుర్తు చేసుకొని లిటరల్లీ స్ట్రెస్ తీసుకుంటున్నారు. భలే ఒత్తిడికి గురవుతున్నారు. ఆహ్, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అంటారు కదా! అవన్నీ గుర్తొస్తుంటే తను చేసిన బిహేవియరు, పాస్ట్ మీరు చూపించిన ప్రేమ, కేరింగు, మీరెలాంటి వ్యక్తి, ఇప్పుడున్న పర్సన్ ఎలాంటి వ్యక్తి అనేది కంపేర్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. ఆ కంపారిజన్‌లో తనకి స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎంత తప్పు చేశాను, నేను ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను. ఆహ్, తనకి సాటిస్ఫాక్షన్ లేదు అక్కడ లైఫ్. తన లైఫే తనకి సాటిస్ఫాక్షన్ లేదు. హ్యాపీగా లేరు అనేది అక్కడ కనపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ నిద్రలేని రాత్రులు గడపడము, లేట్‌గా నిద్ర పట్టడము, ఒకవేళ అంతో ఇంతో బాధతో నిద్ర పడుతున్నా ఉన్నట్టుండి మెలుకువ రావడము, తను ఎక్కడున్నాను అని చూసుకున్నప్పుడు పక్కన మీరు గుర్తు రావడం, తన పక్కన మీరు లేకుండా ఉండడము, కొంచెం మనసు బరువెక్కిపోయి తను లిటరల్లీ కళ్ళలో నీళ్ళు కూడా తిరుగుతున్నాయి అనేది కనపడుతుంది. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. బట్ ఇక్కడ తన లైఫ్ ఫుల్ ఆఫ్ నెగటివిటీ అండ్ మీ మీద చాలా అంటే చాలా ఎంత మర్చిపోదాము, ఎంత మీ గురించి ఆలోచించకూడదు, తన వర్క్‌లో పడిపోయి తను హెవీ వర్క్, తన బిజినెస్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ తను ఏం చేస్తున్నా ఆ వర్క్‌లో మునిగిపోయి మిమ్మల్ని మర్చిపోవాలి అని ట్రై చేస్తున్నారు. బట్ చేయలేకపోతున్నారు. తిరిగి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక తన మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ తనని హర్ట్ చేసినప్పుడు, లేకపోతే ఇంకెవరినన్నా ఒక మంచి చక్కగా రొమాంటిక్ జంటను చూసినప్పుడు వెంటనే మీరు గుర్తొచ్చేస్తున్నారు. అసలు ఎట్లా మర్చిపోదాము అనుకుంటున్నా తన వల్ల కావట్లేదు. ఆలోచనలు. ఒకప్పుడు మీరు ఆలోచించారే, ఏంటిది నేను ఎంత వద్దనుకుంటున్నా, ఎందుకు గుర్తొస్తున్నావు అని ఏడ్చిన రోజులు ఉన్నాయి కదా మీరు పాస్ట్‌లో. ఇప్పుడు తను అదే ఎనర్జీస్‌లో ఉంటున్నారు. మీ మీద అంత ఆహ్, అంత ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉంటున్నారనమాట. అంటే రియల్లీ అడిక్టెడ్. ఆలోచనలు, మైండ్ చూడండి, మైండ్ పిచ్చెక్కిపోతుంది. తల పట్టుకుంటున్నారు. ఏంటి ఎందుకు నేను మర్చిపోలేకపోతున్నాను? మీ ఇద్దరి మధ్య ఎంత దూరం పెరిగిపోయినా ఇప్పటికీ డిస్టెన్స్ పెరిగిపోయినా కూడా ఆ పర్సన్ ఇంకా మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎదురు చూస్తున్నారు. మీ ఆలోచనలోనే ఉన్నారు. బయటికి రాలేకపోతున్నారు. మెంటల్ ఎక్కుతుందంటారు కదా! అట్లా తల పట్టుకుంటారు చూడండి. ఎంత కొంత దీన్ని వదిలించుకుందాం అనుకున్నా ఎంత పిచ్చెక్కిపోతుంటది వాళ్ళ ఆలోచనలతోటి. అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు కనపడుతున్నారు. మీకు చాలా అడిక్షన్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. తన వర్క్‌లో తను ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ మీరేంటి నింపాదిగా మీ ఎనర్జీస్‌ని మీరు బౌండరీస్ క్రియేట్ చేసి పెట్టుకొని, అంటే మీ ప్రొటెక్షన్‌లో మీరున్నారు. నో, నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. మీ పని మీది,
తన పని తని అన్నట్టు మీరు అసలు తనకి కాల్ చేయట్లా, మెసేజ్ చేయట్లా, అసలు మీ ఉనికే తనకు తెలియకుండా ఉంచుతున్నారు. రైట్ ఆర్ రాంగ్? కమెంట్స్‌లో పెట్టండి. సో, ఇట్లాంటి ఎనర్జీస్‌లో మీరెందుకు గుర్తొస్తున్నారు? రోజు మిమ్మల్ని చూస్తున్నా, మీతో మాట్లాడుతున్నా, సరే గుర్తొస్తున్నారు, సరే మనసు ఫీలింగ్స్ అనుకోవచ్చు. అసలు మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్‌లోకెళ్ళి దాదాపు 7 మంత్స్ అయిందో, లేకపోతే ఆహ్, 14 మంత్స్ అంటే 1 ఇయర్ దాటింది కొంతమంది విషయంలో. కొంతమంది విషయంలో 13 మంత్స్, 12 మంత్స్ అంటే 1 ఇయర్ దాకా అయింది. కొంతమంది విషయంలో 5 మంత్స్ అయింది. కొంతమంది విషయంలో 9 మంత్స్ అయింది. ఆ! ఇక్కడ ఇట్లాంటి సిట్యుయేషన్ కనపడుతుంది. అండ్ ఇక్కడ జోడియాక్ సైన్స్ చెప్పుకోవాలి అనంటే టోరస్, వర్గో, క్యాప్రికాన్ అంటే వృషభ, కన్య, మకర రాశులు అండ్ ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధను రాశులు, క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ ఇవి క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ కొంచెం తక్కువ ఇక్కడ ఉంటుంది ఎనర్జీస్. అండ్ మిథున, తులా, కుంభరాశులు ఇవి కూడా కొంచెం తక్కువ ఎనర్జీసే కనపడుతున్నాయి. అండ్ స్కార్పియో, వృశ్చిక రాశి చాలా ప్రామినెంట్గా కనపడుతుంది. సరేనా? రైట్. చాలా స్ట్రెస్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు అట్ ప్రెజెంట్ తను. మేబీ ఇక్కడ ఈ మంత్లో ఎవరిదైనా సెలబ్రేషన్ ఉండొచ్చు. మీ పార్ట్నర్‌దా, మీదా అకేషన్ ఏదో ఉండొచ్చు. మీరు కలిసిన పీరియడ్, టైమో, డేటో, లేకపోతే మీ బర్త్‌డేనో, వాళ్ళ బర్త్‌డేనో, లేకపోతే మీరు విడిపోయిన బ్రేకప్ అయిన రోజో సంథింగ్ ఇక్కడ నాకు ఆ ఎనర్జీస్ కనపడుతున్నాయి. సో, అది కూడా తలుచుకుంటూ తను స్ట్రెస్ తీసుకుంటున్నారు. అనవసరంగా మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్ ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం తను తొందరపడ్డారు అన్న ఫీలింగు ఉంది. తను మీకు అన్యాయం చేశారు అన్న ఫీలింగు ఉంది. అట్ ద సేమ్ టైం మీలాంటి పర్సన్‌ని లీవ్ చేసుకున్నారే చేతులారా. డివైన్ ఒక ప్యూర్ సోల్‌ని, ఒక ప్యూర్ పర్సన్‌ని తన లైఫ్‌లోకి ఇస్తే కాలదనుకున్నానే అన్న ఒక ఫీలింగ్‌తో స్ట్రెస్ తీసుకుంటున్నారు. చాలా స్ట్రెస్ అవుతున్నారు లిటరల్లీ. తన ఆలోచనలంతా నెగటివిటీ కాకులు పొడుచుకొని తింటున్నాయన్నట్టు అట్లా ఉంది. తన మైండ్ అంతా పొడుచుకొని తింటున్నాయన్నమాట తను చేసిన పనులు. సాడ్‌ఫుల్ ఎనర్జీస్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. అక్కడ హ్యాపీగా లేరు. ఒకరిని అన్యాయం చేసిపోతే, ఒకరిని బాధ పెట్టిపోతే ఎట్లా హ్యాపీగా ఉంటారండి వాళ్ళు? 7 ఆమళ్ళ దూరం ఉన్నా, 7 సప్త సముద్రాల దూరం ఉన్నా కర్మ వదలదు. చెప్తూనే ఉంటా కదా, కర్మ ఈజ్ ఆల్వేస్ బ్యాక్. ఎవరు చేసి ఎన్ని జన్మలైనా చూడండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో నెగటివిటీ, అది ఎక్కడిది? పాస్ట్ లైఫ్లో మీరు చేసి వచ్చిన కర్మనే కదా. వదిలిందా? ఎవ్వరిని వదలదు. అనుభవించే తీరాలి. ఎవ్వరూ కాపాడలేరు. కాకపోతే ఆ రెమెడీస్ చేసుకొని, భగవంతుడిని ప్రే చేసుకొని ఇట్లాంటివి చేయడం వల్ల ఆ ఉధృతం తగ్గుతుంది. ఆ కర్మ ఫేస్ చేసి ఎదుర్కోగలిగే శక్తి పెరుగుతుంది మనలో, అంతే. అంతేగాని కర్మను ఎవరూ తప్పించలేరు. ఉధృతంలో పోయేది కొంచెం తక్కువలో పోతుంది, అంతే. డెఫినెట్లీగా అనుభవించే తీరాలి ఎవరైనా. ఓకేనా? ఇంకేం మెసేజెస్ పంపించారు మీ పార్ట్నర్ చూద్దాము మీకోసం. మెసేజెస్ చూసిన తర్వాత మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దాం. యూ హ్యావ్ చేంజ్డ్ అలాట్. చెప్పాను కదా, మీ ఎనర్జీస్ ఏం అందట్లేదు, మీ గురించి ఏం తెలియట్లేదు. ఇంకేమంటారు? నువ్వు చాలా మారిపోయావు. అవును, మారిపోక రారమ్మని అని ఎదురు చూస్తూ కూర్చోరు కదా జీవితం అంతా. ఐ ఆమ్ వరీడ్ అబౌట్ యూ. ఇదిగో అదే ఇది.
నేను చాలా బాధపడుతున్నాను నీ విషయంలో, నీ కోసం. యువర్ సైలెన్స్ ఈజ్ కిల్లింగ్ మీ. వాట్ ఐఎమ్ సే. ఏం చెప్పాను ఇప్పుడే? మీ సైలెన్స్ చాలా తనని ట్రిగ్గర్ చేస్తుంది, మైండ్లో గుచ్చుతుందనమాట. ఏంటి మీ గురించి ఏమీ తెలియట్లా ఇన్ఫర్మేషను, మీరు ఎలా ఉన్నారు ఏంటి, మీ ఎలా ఉన్నారు ఏంటి అనేది ఒక సమస్య అయితే, ఒక ఆలోచన అయితే, మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చేసారా అన్న ఒక ఆలోచన అయితే, మీరు యాక్సెప్ట్ చేసేసారా అనేది ఒక ఆలోచన అయితే, మీరు హ్యాపీగా ఉన్నారు తను మాత్రమే బాధపడుతున్నారు అని ఒక ఆలోచన అయితే, ఇంకెక్కువ మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియట్లే తనకి. ఇప్పుడు మీకంటే నా ద్వారా తెలుస్తుంది కాబట్టి మీరు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏం జరుగుతుంది అప్డేట్ కూడా తెలుస్తుంది కాబట్టి. బట్ ఆ పర్సన్కి తెలియట్లేదు కదా, ఎంతో కాలమైంది మీ మధ్య దూరం అయ్యి. సో అప్పటి నుంచి మీరు తనని బ్లాక్లో పెట్టేసో, లేకపోతే తను మిమ్మల్ని బ్లాక్లో పెట్టేసో, సంథింగ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఆ బ్లాక్డ్ సిచ్యువేషన్ కనపడుతుంది నాకు. సో అలాంటి టైంలో తన వర్షన్లో చూసుకుంటే, తన మైండ్ సెట్ ప్రకారం చూసుకుంటే, తన ప్లేస్లో ఉండి ఆలోచిస్తే తనకి మీ గురించి ఏం తెలియట్లేదు కదా. నాలాగే చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ, అవునా? తనకేం తెలియట్లా, పిచ్చెక్కిపోతుంది అనమాట. ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? ఐ మిస్ యూ. ఇదేగా చెప్పాను, చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, చాలా. ఐ హ్యావ్ అడ్జస్టెడ్ ఇన్ మై లైఫ్ వితౌట్ యూ. ఏం చేస్తారు, ఏం చేస్తారు, తప్పదు. అక్కడ థర్డ్ పార్టీ ఎంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నా, ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నా ఏమీ పట్టించుకోకుండా తన లైఫ్ తను బిందాస్గా ఎంజాయ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ. మీ పార్ట్నర్ని అసలే పట్టించుకోవట్లేదు. ఏం చేస్తారు, అక్కడదంతే ఇక్కడ, ఇక్కడదంతే అక్కడ మీ పార్ట్నరు. పాస్ట్లో అలాగే ఉన్నారు కదా. సో ఇప్పుడు అనుభవించు రాజా, పనిష్మెంట్ అనుభవించు రాజా అన్నట్టు అనుభవిస్తున్నారు అక్కడ. ఐ ఫీల్ సో హెల్ప్లెస్. నీ బతుకంతే. ఐ వాంట్ టు బీ విత్ యూ బట్ ఐ కాంట్. నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను, నేను హెల్ప్లెస్, నేను అసహాయుడిని, నేనేం చేయలేకపోతున్నాను, బట్ నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. అది తన సిచ్యువేషన్ అట్ ప్రజెంట్. ఓకేనా? ఓకే, ఒకసారి ఏంజల్ గైడెన్స్ కూడా తీసేసుకుందాము. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఆపర్చునిటీ మీ లైఫ్లోకి ఏదో కెరీర్ పరంగానో, స్టెబిలిటీ పరంగానో ఏదో ఆపర్చునిటీ రాబోతా ఉంది. మీరు ఈ పర్సన్ నుంచి ఏమైనా మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారా, నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారా? ప్రస్తుతానికి ఆగండి. నో. లేదా మీరు ఏదైనా స్టెప్ తీసుకోబోతున్నారా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారా? ప్రస్తుతానికి ఆగండి అని చెప్తున్నారు. నో నీడ్ టు వరీ. మీ పార్ట్నర్ విషయంలో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. మీ పార్ట్నరు మిస్సింగ్ ఎనర్జీస్లో ఉన్నారని అర్థమవుతుంది కదా. వస్తారు. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ పాడు జీవితం ఎవరి కోసం అని అలా దేవదాస్ లాగా మిస్ అవుతున్నారు మీకోసం. ఓకేనా? ఏంజల్స్ కూడా మీకు అష్యూరెన్స్ ఇచ్చేశారు. నో నీడ్ టు వరీ. హ్యాపీ చేంజెస్ ఉన్నాయి మీ లైఫ్లో. మీ పార్ట్నరే వస్తారు, ఎత్తుక్కుంటా వస్తారు. అవసరమైన వాళ్ళు, మనల్ని కావాలనుకునే వాళ్ళు ఎక్స్క్యూజెస్ చెప్పరు, సాకులు చెప్పరు. మార్గం ఎంత ఇరుగు మార్గమైనా మార్గం ఏర్పరచుకొని వస్తారు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నో నీడ్ టు వరీ. ఓకేనా? డోంట్ వరీ. బీ హ్యాపీ ఆల్వేస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. సాయిరామ్.